సంజు శాంసన్ సిక్సర్లతో విరుచుకుపడినట్టుగా, ఇషాన్ కిషన్ బౌండరీలతో చెలరేగిపోయినట్టుగా, అభిషేక్ శర్మ గ్రౌండ్లో పరుగుల వరద పారించినట్టుగా, సిక్సర్ల దూబే కివీస్ బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించేలా ఫైనల్ టచ్ ఇచ్చినట్టుగా 2 గంటల పాటు నాన్ స్టాప్గా నారావారిని బ్యాటింగ్ ఆడారు వైఎస్ జగన్. ఫైనల్గా చెప్పాలంటే 2020 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ టీమును ఉతికారేసినట్టుగా నారావారిని ఉతికారేశారు జగన్. టీమిండియా ఆ రేంజ్ బ్యాటింగ్ తర్వాత కివీస్ చేతులెత్తేసినట్టే జగన్ ఈ రేంజ్ బ్యాటింగ్ తర్వాత బాబు అండ్ టీం హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకుని సైలెంట్గా ఉండిపోవాల్సిందే. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు చేయాల్సింది ఏంటంటే, మొన్నటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో కేరింతలు కొట్టిన మన లోకేష్ గారు ఇప్పుడు ఎక్కడున్నారో వెతకాలి. జగన్ ప్రశ్నలకు సమాధానం చెబుతారేమో అడగాలి. తిరుమల కొండపై దోపిడీ నుంచి ఎడాపెడా చేస్తున్న లక్షల కోట్ల అప్పుల దాకా, ఎగ్గొడుతున్న హామీల నుంచి కోతలు పెడుతున్న పెన్షన్ల దాకా, ఇందాపూర్ హెరిటేజ్ లింకుల నుంచి వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన టీటీడీ చైర్మన్ బాగోతం దాకా, దేవాలయాల్లో వరుసగా జరుగుతున్న అపశృతుల నుంచి నెయ్యి పేరుతో బాబు చేస్తున్న స్కాముల దాకా, 16 రోజులు అసెంబ్లీ సమావేశాల్లో కూటమి నేతల డబ్బా కబుర్ల నుంచి దివాళా దిశగా అడుగులేస్తున్న రాష్ట్రం పరిస్థితిపై కడిగి పారేసిన కాగు రిపోర్టు దాకా, ఆరోగ్యశ్రీ బకాయిల నుంచి నీళ్లు తాగినా పాలు తాగినా చనిపోతున్న దుస్థితి దాకా, రైతులు ఆడబిడ్డల ఆక్రందనల నుంచి ఉద్యోగులు నిరుద్యోగులు పెన్షనర్ల అవస్థల దాకా నాన్ స్టాప్గా మారథాన్ ప్రెస్ మీట్ నిర్వహించారు వైఎస్ జగన్. ప్రతి అంశాన్ని క్రిస్టల్ క్లియర్గా వివరిస్తూ ఆధారాలతో సహా చంద్రబాబు దుర్మార్గపు పాలనను కడిగి పారేశారు. ముందుగా అప్పుల గురించి, సంపద సృష్టించి మరీ హామీలు అమలు చేస్తాను, పథకాలు అమలు చేస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను అప్పుల్లో టాప్ పొజిషన్లో నిలబెట్టారు. అది వారికి ఉన్నటువంటి విజన్. ఒక రోజుకు చంద్రబాబు చేస్తున్న అప్పెంత, ఒక గంటకు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పెంత, నెలకు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పెంత, ఈ 20 నెలల కాలంలో ఆయన చేసిన అప్పెంత, ఆధారాలతో సహా ఎవిడెన్స్తో సహా క్రిస్టల్ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు మనకు వివరించారు. ఒకసారి అది చూద్దాం, ఆ బయట విందాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మళ్ళీ సీన్ రివర్స్. ఫిజికల్ డిసిప్లిన్ అనేది గాలికి ఎగిరిపోయింది. మళ్ళీ సీన్ రివర్స్. తాను అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 2024-25లో నెట్ బారోయింగ్ సీలింగ్ అంటే పరిమితికి మించి ఏకంగా 17,953 కోట్లు అధికంగా అప్పులు తీసుకొచ్చారు ఎన్బిసి సీలింగ్ కన్నా. ఇక 2025-26 ఏడాదిలో పరిస్థితి చూస్తే ఇంతకన్నా ఘోరంగా ఉంది. ఈ 2 ఏళ్లలో చంద్రబాబు తెచ్చిన అప్పులు ఒకసారి గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన అప్పులు, కుదుర్చుకున్న అప్పులు, వీటి గ్రాస్ అప్పులు, వీటికి సంబంధించిన గ్రాస్ అప్పులు ఎంత అని చూస్తే 3,20,000 కోట్లు దాటాయి. 3,20,000 కోట్లు దాటాయి ఇప్పటికే. మా 5 ఏళ్ల పీరియడ్లో కూడా మేము తీసుకొచ్చిన అప్పులు 3,31,000 కోట్లు అయితే, ఈయన తీసుకొచ్చిన అప్పులు, ఈయన కాంట్రాక్టెడ్ అప్పులు గ్రాస్గా చూస్తే 3,20,000 కోట్లు దాటాయి. 22 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ అప్పులే 1,82,264 కోట్లు సార్. నిన్నే 3,000 కోట్లు తీసుకొచ్చారు. దాంతో కలిపితే 1,82,264 కోట్లు కేవలం బడ్జెట్ అప్పులు. బడ్జెటేతర అప్పులు అంటే అడ్డదారిలో తీసుకొచ్చేటటువంటి అప్పులు, కార్పొరేషన్ల పేరుతో తీసుకొచ్చేటటువంటి అప్పులు. ఇవి కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన మరో అప్పు ఉంటుంది. ఇది స్పెషల్ అప్పు, అది అమరావతి అప్పు. ఈ అమరావతి అప్పు కలిపితే మొత్తంగా ఎంత అయిందయ్యా అంటే 22 నెలల కాలంలో 3,33,321 కోట్లయింది సార్. 3,33,321 కోట్లు అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ 22 నెలల కాలంలో. 21 నెలలే ఆల్మోస్ట్. అంటే నెలకు 15,151 కోట్లు అప్పు చేస్తున్నారు.
ఒక నెలకు. ఒక రోజుకు 505 కోట్లు అప్పు చేస్తున్నారు. ఒక గంటకు ప్రతిరోజు మనం నిర్వహించేటటువంటి బిగ్ క్వశ్చన్ 7 to 8 ఈవినింగ్. ఈ ఒక గంట కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పెంతో తెలుసా? 21 కోట్లు. గంటకి 21 కోట్ల రూపాయల అప్పులతో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి విజన్ ఉన్న నేత మన చంద్రబాబు నాయుడు గారు. సంపద సృష్టిస్తానన్నారు కదా, ఈ రకమైనటువంటి అప్పుల సంపద సృష్టించినటువంటి నాయకుడు ఈ దేశ చరిత్రలో ఎవ్వరూ లేరు. పైగా ఎన్బిసి అంటే నెట్ బారోయింగ్ సీలింగ్, దాన్ని కూడా అధిగమిస్తూ ఎప్పటికప్పుడు అప్పుల మీద అప్పులు తెచ్చేస్తున్నారు. ఈ విధంగా అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఈరోజు ఆయన తీసుకొచ్చినటువంటి అప్పుల వివరాలు చిట్టా మొత్తం కూడా వినిపించారు. రైట్, ముందుగా ఈ అంశంపైన చర్చను ప్రారంభిద్దాం. చాలా అంశాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినటువంటివి. పరకామణి అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అనేక అంశాల్లో పరకామణి, ఈ పరకామణి పేరుతో తిరుమలలో జరుగుతున్నటువంటి దోపిడీ, పెంచలయ్య వెనుక ఉన్నటువంటి దొంగలెవరు, దీని వెనుక ఎవరెవరున్నారు, ఏ ముఠా ఉంది, విచారణ ఎందుకు తొక్కిపెట్టారు, ఈ అంశాలంటిపైన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అలాగే టీటీడీ చైర్మన్ ఇంకా పదవిలో కొనసాగుతున్నారు కదా, అసలు కొనసాగే అర్హత ఉందా అన్న అంశం, అలాగే టెంపుల్స్లో జరుగుతున్నటువంటి అపశృతులు. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక తిరుమలలో కల్తీ నెయ్యి లడ్డూల తయారీకి ఏ రకంగా ఉపయోగించారు, మొత్తం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి అంశాన్ని, సిబిఐ రుజువు చేసినటువంటి అంశాన్ని ఏ రకంగా ఇతరుల మీద బురద జల్లడానికి వాడుకుంటున్నారన్న అంశాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేశారు. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఉప ప్రధాని అయిపోతారని ఎల్లో మీడియాలో వార్తలు రాసుకుంటూ డిబేట్లు పెట్టుకుంటున్నారు. అసలు అది రాజ్యాంగబద్ధ పదవే? చంద్రబాబు నాయుడిని అవమానించినట్టు కాదా ఇది? వీళ్ళని ఇంతలా పోషిస్తుంటే వీళ్ళు చేస్తున్న పని ఏంటి? ఆయన తీసుకెళ్ళి ఉప ప్రధానిని చేయిస్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళ మాటలతో, వీళ్ళ రాతలతో, వీళ్ళ కోతలతో రాజ్యాంగబద్ధ పదవి అదేమన్నా? పోనీ ప్రధానమంత్రి ఏమైనా మోడీ గారు అంత అమాయకుల? చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుని పక్కన పెట్టుకుంటారా? ఎన్ని 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 ఎగ్జాంపుల్స్ పాపం ఆ మోడీ గారు అనుభవించింది చంద్రబాబు నాయుడు గారితో. కాబట్టి ఇదే అంశంపైన మాట్లాడారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మరో అంశంపైన కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ 11 మందే ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు, ఎమ్మెల్యేలు 11 మందే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు 1100 మంది ఉన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నది, ఆ స్థాయిలో ఒక్కొక్క అంశాన్ని తీసుకెళ్తున్నారన్నట్టుగా మాట్లాడారు. ఇది కామెంటా, కాంప్లిమెంటా? దీనిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఈ అంశాలేంటిపైన ఒక్కొక్క అంశంపైన మనం మాట్లాడదాం.